కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిమ్ఖానా ట్రస్టీస్ చైర్మన్గా ఉంటున్న రామకోటేశ్వరరావు గారికి, డాక్టర్ రవి గారికి, డాక్టర్ బాబురెడ్డి గారికి, కలెక్టర్ గారికి, మరి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొంటున్న అనేక మంది డాక్టర్లకి, ఈ కళాశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మొదటగా మీరు చదువుకున్న ఈ కళాశాల పట్ల మీ గౌరవానికి, మీరు చూపుతున్న గౌరవానికి, సమాజ హితం పట్ల మీకున్న అంకిత భావానికి, ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న చిత్తశుద్ధికి, మీ సేవానిరతికి మొదటగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 600 పడకల కళాశాలను ఎంసీహెచ్ సెంటర్ని ప్రారంభించడం, దానికి అనేక మంది డాక్టర్ ఉమాదేవి గారు, డాక్టర్ నళిని గారు, ఇంకా అనేక మంది డాక్టర్లు 3 కోట్ల నుంచి 22 కోట్ల దాకా సొంత డబ్బుని, కష్టపడి సంపాదించిన డబ్బుని ఇవాళ ఈ కళాశాల అభివృద్ధి కోసం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తల్లి బిడ్డల కోసం మీరు మీ దాతృత్వం చూపడం అది చాలా గొప్ప విషయం. నేను మొన్న కేంద్ర మంత్రి గారిని కలిశాను, నడ్డా గారిని కలిసి, సార్ ఇట్లా జరిగింది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు కూడా రాగలరా అని అడిగా. దెన్ హీ వాజ్ సర్ప్రైజ్. దెన్ హీ ఆస్క్డ్ మీ, ఆర్ యూ షూర్ సత్య, ది అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ దట్ కాలేజ్ కాంట్రిబ్యూటెడ్ 100 crores? I said, yes, sir. And not only 100 crores, sir, even before that, they contributed 35 crores for constructing a trauma and a super specialty hospital. And you name any equipment or anything in the government hospital is contributed. Most of them are contributed by the Alumni Association of... I personally went to their biennial conference in Orlando and witnessed their commitment also and their love for their college, the college which they studied in. ఆయన ఆశ్చర్యపోయాడు. This must be the largest contribution by medical fraternity or alumni association of any college. It should be presented as a model for other colleges also. That is the thing. కేంద్ర మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం అని, 100 కోట్లు పెట్టి ఇలా కట్టారా, దానికి ముందు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు చదువుకున్న కాలేజ్ చేస్తున్నారా అని. అందుకని నాకు అనిపించిందంటే ది ప్లేస్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ 5-story బిల్డింగ్. ది ఎంసీహెచ్ సెంటర్ ఈజ్ నాట్ ఏ place to treat the mother and child. I feel it is a monument standing as an icon of commitment of the old students for the betterment of the institution they are studied in. I think you strongly feel because of this institution, you feel that your lives have been shaped, and also brought a national and universal fame to you all, making us all proud. అందరికీ మాకు గర్వకారణం. మీరు దేశ విదేశాలకు వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ మీకు గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇట్ ఆల్సో షోస్ రిఫ్లెక్ట్స్ ది స్పిరిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాల గురించి వాటి గురించి కాకుండా మనం చదువుకున్న కాలేజీలో బ్యాక్ హోమ్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వారి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలా అద్భుతమైన ఆలోచన. అందుకనే ఆ మాట వింటూనే కేంద్ర మంత్రి గారు కూడా ఇట్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అందుకనే అల్యూమినీ అసోసియేషన్ మనం ఇక్కడే కాదు, నేను వచ్చినప్పుడు జిమ్ఖానా, ఆర్లాండో వచ్చినప్పుడు జిమ్ఖానా, తర్వాత ఆర్ఎం ఖానా, ఎస్ఎం ఖానా కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అల్యూమినీ అసోసియేషన్, నాట్ అట్ ది స్కేల్ ఆఫ్ జిమ్ఖానా. Gymkhana is setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. ఆ సందర్భంగా మేము కూడా ఈ అల్యూమినీ వీటిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మిగతా చోట్ల కూడా ఈ మోడల్ చూపించాలి, మోటివేట్ చేయాలి అని. నేను అన్నా, సార్ చిన్నగా ప్రయత్నం మొదలు పెట్టాం సార్, ఇప్పుడే ప్రతి ఒక్క కాలేజ్కి అల్యూమినీ మీట్ అరేంజ్ చేయడం కోసం 10 లక్షలు పెడుతున్నాం సార్. 10 లక్షలు సరిపోదు, అది ఇన్వెస్ట్మెంటు. ముందు వాళ్ళని ఒక చోట చేరేలాగా చేసి కొద్దిగా మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ 10 లక్షలకు 10 లాగాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ అని నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను. లేదు, ఎంకరేజ్ చేయాలి వీటిని. మిగతా కాలేజీలు కూడా ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ ఏమున్నాయో పర్టికులర్గా దాని మీద మీరు ఫోకస్ చేయండి అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆర్లాండో వచ్చిన సందర్భంగా
సందర్భంగా కలిసినప్పుడు రామకోటేశ్వరరావు గారు, బాబులరెడ్డి గారు, రవి గారు అందరూ కలిసిన తర్వాత ఆ రోజు సమావేశంలో బిల్డింగ్ అయితే మేము ఏదో చేసి కంప్లీట్ చేస్తాం, కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కావాలి కదా, దానికి మరి ఆలోచించాలన్నారు. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ప్రభుత్వం దానికి కావాల్సిన 27 కోట్ల ఎక్విప్మెంట్కి కానీ ఫర్నిచర్ కావాల్సిన మంజూరు చేసి ఒక పూర్తి స్థాయి ఎంసీహెచ్ హాస్పిటల్ ఇక్కడ సెంటర్ నడిచేలాగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఇవాళ ఎంఎంఆర్ గురించి మాట్లాడుతున్నారు. దాని ముందు వచ్చిన మాట చెప్పాలి. ఎప్పుడు 2016లో ఇనిషియేట్ చేసి 2018లో భూమి పూజ చేసిన తర్వాత ఒక కారణం చెప్పారు బాబులరెడ్డి గారు. మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి కరోనా రావడం వల్ల కాస్త ఆగిందని. కేవలం కరోనా మాత్రమే కాదు, అదే 2019లో ఇంకో వైరస్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది బాబురెడ్డి గారు. దాని కారణంగా ఇంకా ఆలస్యమైంది. లేకపోతే ఇది 2022కో 2023కో కంప్లీట్ కావాల్సింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే భూమి పూజ చేశారో మరి వాళ్ళు వచ్చి ప్రారంభించే పరిస్థితి ఉంది. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎంఎంఆర్ గురించి మాట్లాడారు. మనం ఎంఎంఆర్ మన గతంలో 14-19 మధ్య ప్రజారోగ్యం పట్ల తీసుకున్న చూపిన శ్రద్ధ కారణంగా కానీ, లేదా 20 నెలల్లో ప్రత్యేకంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారు పిలిచి రివ్యూ చేసి ఒక్కొక్క దాని మీద డిస్కస్ చేయడం, గైడ్ చేయడం కారణంగా ఇవాళ ఎంఎంఆర్ని 40 నుంచి ఫర్ 1 lakh population we could bring it down to 30 now, as against the national average of 97, and the nation has set a target of 70 in SDGs by 2030. Now we are already 30. ఐఎంఆర్ విషయంలో కూడా నేషనల్ దీనికన్నా చాలా లోపల ఉన్నాం. 19 ఉంది, 19 నుంచి 17కి తీసుకొచ్చాం. కానీ మా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ని పెట్టారు. ఐఎంఆర్ 1000 లైబర్స్ 5 లోపలికి తీసుకురావాలని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలకి ఖచ్చితంగా మీరు ఇవాళ చేస్తున్న పని సప్లిమెంట్ చేస్తుంది, కాంప్లిమెంట్ చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాన్ని ఖచ్చితంగా చేరుతీర్తాం. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం. మీలాంటి వదాన్యుల సహకారం ఉన్నంత వరకు, మీ గైడెన్స్ ఉన్నంత వరకు, ముఖ్యమంత్రి గారు లాంటి మార్గదర్శనంలో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పినట్టుగా ఈ 18-20 నెలల్లో చాలా మార్పు ఆరోగ్య రంగంలో చాలా మార్పు తీసుకురాగలిగాం. ఈ ఆబ్సెంటిజంని 8 నుంచి 12% తగ్గించగలిగాం. ఓపీ